నిన్ను దీవిస్తాడు. దేవుడి పిల్లలను దీవిస్తాడు. దేవుడి పిల్లల 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 సామ్రాజ్యాన్ని దీవిస్తాడు. పిల్లల దీవెన నీకు దొరుకుతుంది. దీవెన నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. పిల్లరా, ఈ కొద్ది మాటలు చేరువచ్చిన మనందరూ దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మా అందరితోనూ మాట్లాడేవయ్యా. నిజమే అయ్యా, మేము ఈ లోకంలోనైనా సంచరిస్తూ అయ్యా నీ సన్నిధికి వచ్చి కూడా ఇంకా లోకంలోనే లోకం వైపే చూస్తూ ఉన్నాం. అయితే మమ్మల్ని క్షమించు రాజా. విధి కాలం నువ్వు మాతో మాట్లాడేవయ్యా. అయ్యా, ఇదిగో మేము నేనని పరిశుద్ధులంగా జీవించే కృప మాకు దయచేయి. నీ కృపతో నింపమని చేరువచ్చిన బిడ్డలందరికీ ఆ రీతులను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెడ్డి గారు, ప్రసన్న గారు దేవుని మందిరానికి ఉదయకాలపు ఆరాధన కూడికలో, ఈ క్రిస్మస్ ఆరాధన కూడికలో పలహారము మనకి టీ తీసుకొచ్చి ఉన్నారు. వారి యొక్క కుటుంబం, శ్రీనివాసరెడ్డి గారు, ప్రసన్న గారు, వారిని ప్రేమించిన వారి బిడ్డలు, వారి కుటుంబం, వారి కుటుంబ సభ్యులందరూ కూడా దీవించబడును గాక. ఆమేన్. ఆశీర్వదించబడును గాక. ఆమేన్. నిన్నటి దినం దాకిచ్చినటువంటి వారందరూ కూడా ఈ రీతిలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకొని ఈ పలహారాన్ని పంచుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవగల యేసయ్యా, జీవాధిపతి అంత నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నాతో మా అందరితో నువ్వు నీ వాక్యము ద్వారా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రభు ఈ సమయంలో ప్రభు చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించు. రాలేక వెనుకబడిన వారిని క్షమించు. రాదాల్చిన వారిని తీసుకురా ప్రభా. అయా, ఈ ఇందిరా కాలనీలో ఉన్న బిడ్డలందరినీ సంతోషంతో, సమాధానంతో, ఆనందంతో, ఆరోగ్యంతో, ఆర్థికంతో వర్ధిల్టకు సహాయం చేయనైనా. నీ బిడ్డలందరూ పనిపాట్ల, ప్రయాణాల్లో, రాకపోకలు అందరికీ తోడుగున్నైనా. ఈ బిడ్డలందరూ పేదవాళ్ళు ప్రభా. ఈ బిడ్డలందరికీ నువ్వే తోడుగు నడిపించు. వారికి నువ్వే సహాయకుడిగా నడిపించు. వారికి కావలసిన అవసరతలను నువ్వే తీర్చు రాజా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రీతిలో ప్రభునైనా చేరువచ్చిన బిడ్డలందరిని కూడా నీ కాపుదల భద్రపరచు. గుప్పిలిప్పినది బిడ్డలందరికీ తోడుగుండు. వారి కుటుంబాలని ఆశీర్వాదకరంగా మార్చునైనా. అలాగే నేను వారి బిడ్డల తరతరాలు కూడా దీవించబట్టకు సాధించి. అలాగేనైనా కావునైనా తండ్రి శ్రీనివాసరెడ్డి గారు, ప్రసన్న గారు నైనా వారి కుటుంబంతోనైనా పలహారం తీసుకొచ్చి ఉండగా ఆ బిడ్డలను దీవించి ఆరోగ్యవంతులు, శక్తివంతులు, బలవంతులు, వారి పనిపాట్ల, ప్రయాణాల్లో, రాకపోకలేదు, వ్యాపారాల్లో, అన్ని విషయాల్లో తోడుగుండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సిద్ధపాటు దాయిచ్చామని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా, ఇదిగో నా తండ్రి, డిసెంబర్ 21వ తారీఖు జరగనున్న సెమీ క్రిస్మస్ నాయన తోటవారిపల్లి 3 రోడ్ల సెంటర్లో కింగ్ సోల్మన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కింగ్ సోల్మన్ అన్న 20 సంవత్సరాల ప్రభా ఈ సెమీ క్రిస్మస్ చేస్తూ ఉన్నాడు ప్రభా. ఈ సంవత్సరం 21వ సంవత్సరం ప్రభా. ఈ 21వ సంవత్సరం కూడా ప్రభా నాయన నీ దాసుడు చేస్తున్న సెమీ క్రిస్మస్ ద్వారా అయా 30,000 మంది గ్రౌండ్లో పాల్గొబోతున్నందుకు నీ కోట్లాది స్తుతులు, స్తోత్రాలు ప్రభా. 30,000 మందికి సరిపడే ఆహారాన్ని సిద్ధపరచడానికి వంట మాస్టర్లందరూ కూడా నువ్వు దీవించి ఆరోగ్యవంతులు ఉంచునాయన. ఆయా 30,000 మంది ప్రయాణాల్లో, రాకపోకలు అన్నింటిలో తోడుగుండి ఆయా ప్రాంతాల నుంచి, ఆయా దేశాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి, ఆయా జిల్లాల నుంచి ప్రభా నీ బిడ్డ ఇదిగో నా తండ్రి తోటవారిపాలెం గ్రామంలో 3 రోడ్ల సెంటర్ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆ మీటింగ్లోనైనా నిన్ను గొప్పగా ఆరాధించి, మహింపరిచి, గణపరిచి, కొనియాడి ప్రభా నీ ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన. సోల్మన్ అన్నకి మంచి ఆరోగ్యం తెచ్చే, తన భార్య తన బిడ్డలిద్దరికీ నువ్వు ఆరోగ్యం తెచ్చే నాయన. అయా, ఐదుగో సెమీ క్రిస్మస్ కావాల్సిన ప్రతి అవసరతలు అక్కర్లాన్ని తీర్చునైనా. నీకు మహిమార్థం జరిగించు. వాతావరణాన్ని స్వాధీనపరచు, కరెంట్ని స్వాధీనపరచు, సౌండ్ సిస్టాన్ని, అన్ని విషయాల్ని స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అక్కడ ఏది లోటు లేకుండా ప్రభా సమస్త నువ్వు దగ్గరుండి సమస్తాన్ని సమకూర్చి సిద్ధపరచమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు అయ్యా మేమందరం కూడా చెల్లించే కృప మాకు దయచేయమని. ఇదిగో నేను ఈ తోటవారిపల్లి ఇందిరా కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరు రోగులందరూ స్వస్థపరచు, బలహీనందరూ స్వస్థపరచు, దురాత్మ శక్తితో పీడింపబడుతున్న వారిని విడుదల దయచేనైనా. ఆయా చదువుకునే బిడ్డలకి మంచి జ్ఞానం దయచేనైనా. ఆయా పనులకు వెళ్ళే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచే, ప్రయాణాల్లో తోడుగుండు, రాకపోకలు తోడుగుండైనా. వ్యాపారం చేసుకునే బిడ్డలందరికీ సకాలంలో వ్యాపారాలు కొనసాగుటకునైనా, వ్యాపారాలు వర్ధులటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మన ముఖ్యంగా నీ రక్షణ దయచే, ప్రతి ఒక్క నీ రక్షణ పొందుకొని నిత్య జీవం
జీవుల్లో ప్రవేశించే కృపా భాగ్యత దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ దినం వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ నీ కాపుదల భద్రపరిచి, నీ రెక్కల కింద భద్రపరిచి, వారి బిడ్డలను కాపాడు, వారి బిడ్డల తరతరాలను నువ్వు కాపాడు. నీ రక్తంలో కడగబట్టకు, నీ రాజ్యంలో ఉండకు నీ కృప దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ప్రతి కుటుంబాల్లో నెమ్మదిని దైత్యమని ప్రార్థిస్తున్నాను. ఎంతవరకు నేను ఓర్పుతో విన్నటువంటి బిడ్డలందరూ హృదయాల్లో ఈ వాక్యము బలముగా నాటబట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తూ, వాక్యాన్ని కట్టుబడి జీవించే కృప దైత్యమని యేసు నామమున అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారం మాకు దయచేసి, మరలా ప్రాణం చేసిన వారు క్షమించినట్లు మా అపరాధములను క్షమించు, శోధనలకి కాదుస్తుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమైన తండ్రి, ఆమేన్. ఇప్పుడు ఆత్మ త్రియేక దేవుని నామములో చేరువచ్చిన మనందరికీ, రాలేక వెనకబడిన వారికి, మన కాలనీలో నివాసం ఉన్న ప్రతి కుటుంబాన్ని సదాకాలం, ప్రతి వ్యాపారస్తులు, ప్రతి ఒక్కరికి తోడై నడిపించును కాక. ఆమేన్.